గురించి మాకేం చెప్తాడు? మాకేం చెప్పడు. మీరు పదే పదే ఇక్కడికి వచ్చి మా గురించి చెవిలో మీకు ఏమైనా చెప్పాడా, ఏమైనా చెప్పాడా ప్రతిసారి అడిగితే ఏదో చెప్పేస్తామా చెప్పండి. ఆయన ఏం చెప్పడు. నీకు చెప్పాలన్నా నాకు చెప్పాలన్నా ఒకటే సూత్రం చెప్పండి. ఒకటి ప్రాపర్ ఛానల్ ఉందేంటి చెప్పండి, వాక్యం. ఈ వాక్యం ద్వారా చెప్తాడు. ఎలా చెప్తాడు? నీకు నచ్చినట్టు ఇలా తెరిస్తే చెప్పడు. ఎలా అన్నా దాన్ని అర్థం చేసుకోవడం అంటే, ఇప్పుడు చాలా మంది యవ్వనస్తులు ఉన్నారు మన వయసులో, లేదు యవ్వన జీవితాల్లో, నాకన్నా చిన్న వయసులో టీనేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ వయసులో ఖచ్చితంగా లస్ట్ ఉంటుంది, లవ్ అనే అట్రాక్షన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వాటిని జయించడం అంటే ఎలా అని తెలియాలంటే, నీలాగే ఆ వయసులో అలాంటి విషయాలు ఫేస్ చేసిన వారు బైబిల్లో ఉన్నారు. వాళ్ళ సందర్భంలోకి వెళ్ళి ఆ వాక్యాన్ని చదివితే ఆ రోజు వారు ఆ విషయాన్ని ఎలా జయించారు నీకు అర్థమైతే, ఆ రోజు వారిని జయించే శక్తినిచ్చిన దేవుడు ఈ రోజు నీకు కూడా జయించే శక్తినిస్తాడు. ఆ సందర్భం చదువుతున్నప్పుడు నీకు స్ట్రైక్ అవుతుంది చూసారా, అది నీకు స్ట్రైక్ అయినప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని అర్థం. రెండవది, సంసారంలో